హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే నా హెయిర్ కేర్ అనమాట. హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నా హెయిర్ అంతా రఫ్గా ఫ్రిజీగా అయిపోయింది. చాలా మంత్స్ అయిపోయింది అనమాట హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఈరోజు అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక హెయిర్ కేర్తో పాటు ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది కూడా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ అనమాట. మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అసలు. హెయిర్ ఎప్పుడన్నా రఫ్గా అనిపించినా, ఫేస్ ఎప్పుడన్నా డల్గా అనిపించినా, ఈ ఒక్క ఇంగ్రీడియంట్తో ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ అప్లై చేసుకుంటే మీ మోస్ట్ ఫేవరెట్ అయిపోతుంది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే. సో ఆ మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రైస్ అనమాట. సో ప్రతి ఒక్కరికి తెలిసే రైస్ వల్ల మన హెయిర్కి మన ఫేస్కి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో, ఎంత మంచి రిజల్ట్ కనిపిస్తుందో అన్నది. సో ఇప్పుడు రైస్ తోటే నేను హెయిర్ కేర్ అండ్ ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో హెయిర్ కేర్లో అంటే హెయిర్ ప్యాక్లో రైస్తో పాటు ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను, అండ్ ఫేస్ ప్యాక్లో రైస్తో పాటు ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను అన్నది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే బియ్యం కొంచెం ఒక 1-2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా ఏం కాదు. నేను ఒక 1 అవర్ నానబెట్టిన. దాని తర్వాత నార్మల్గా మనం రైస్ ఎట్లా కుక్ చేసుకుంటామో అట్లనే కుక్ చేసుకోవాలి. కొంతమంది అన్నం వండుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తారు కదా, ఉప్పు యాడ్ చేస్తారు కదా, అట్లా యాడ్ చేయొద్దనమాట. దీంట్లో ఉప్పు యాడ్ చేయకుండానే కుక్ చేసుకోవాలి మంచిగా. మెత్తగా ఒక 80% కుక్ అయిపోతే చాలు. ఆ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా వేడిగా ఉన్నప్పుడే మనము బ్లెండ్ చేసుకోవాలన్నమాట, మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ రైస్ అయితే కుక్ చేసుకున్నాను. ఇదిగో రైస్ కుక్ చేసుకున్నాను. వేడిగా ఉంది. మరి ఈ వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టకండి. కొంచెం ఒక 5-10 మినిట్స్ తర్వాత మిక్సీ పట్టండి. నేను ఒక 5-10 మినిట్స్ ఇప్పుడు పక్కన పెట్టేసిన. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఫేస్కి హెయిర్కి బియ్యమే యూజ్ చేస్తున్నాము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. కాకపోతే ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు దాంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, హెయిర్ ప్యాక్కి వేరే ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ఫేస్ కోసం నేను కొంచెం మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకుంటాను. తర్వాత హెయిర్ ప్యాక్లో ఏమేమి యాడ్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ నేను హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, కుక్ చేసుకున్న రైస్ అండ్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మంచి పెరుగు అనమాట, ఫ్రెష్ పెరుగు. నెక్స్ట్ అందులోకి 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్. నేను ఇక్కడ పారాషూట్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏది యూజ్ చేసినా ఏం కాదు. నేను అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. మీ హెయిర్ లెంత్ ని బట్టి మీరు కొంచెం ఎక్కువ తక్కువ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులోకి నేను అలోవెరా జెల్ ని తీసుకుంటున్నాను. ఫ్రెష్ అలోవెరా జెల్ అనమాట. మీ దగ్గర ప్రెసెంట్ ఫ్రెష్ ది లేకపోయినా కూడా నార్మల్ గా షాప్ లో దొరికే అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రెష్ ది అయితే మాత్రం ఒక 5 మినిట్స్ వాటర్ లో సోక్ చేసి తర్వాత మంచిగా కట్ చేసుకుని మధ్యలో ఉన్న జెల్ ని మాత్రం తీసుకోవాలి. అంతే. ఇదంతా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఎంత స్మూత్ గా వీలైతే అంత స్మూత్ గా మిక్సీ పట్టుకోండి. సో ఇంకా హెయిర్ మాస్క్ అన్నది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ కోసం ఏంటంటే, ఫస్ట్ కుక్ చేసుకున్న రైస్ ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, స్మూత్ పేస్ట్ లాగా. ఇది డైరెక్ట్ గా అప్లై చేసుకున్నా ఏం కాదు ఫేస్ మీద. ఇంకా బెనిఫిట్స్ కోసం అందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకుంటున్నాను. సో రెండు ఒకే రోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ హెయిర్ ప్యాక్ అప్లై చేసేసుకున్న తర్వాత మనము ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫేస్ ప్యాక్ ముందే అప్లై చేసుకుంటే చాలా టైం పడుతుంది హెయిర్ కి అప్లై చేసుకున్నది డ్రై అవ్వడానికి. సో అందుకని చెప్పి ఫస్ట్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. అంతసేపు ఈ ఫేస్ ప్యాక్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ రెమెడీ. ఒకే ఒక ఇంగ్రీడియంట్ తో మనం ఫేస్ ప్యాక్ అన్నది అండ్ హెయిర్ ప్యాక్ అన్నది అప్లై చేసుకోబోతున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. అందుకని చెప్పి ఫస్ట్ మనం హెయిర్ అంతా చిక్కులు తీసుకోవాలన్నమాట. చిక్కులు లేకుండా మంచిగా కోమ్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా పాత డ్రెస్ వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మొత్తం మెస్సీ అయిపోతుంది కదా. రైస్ వల్ల మన హెయిర్ కి కానీ మన స్కిన్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చాలా వరకు అందరికి తెలిసిన విషయమే. నార్మల్ గా చాలా సింపుల్ గా జస్ట్ రైస్ వాటర్ ని మన హెయిర్ కి యూజ్ చేసినా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ కనే కాదు ఫేస్ కి. షాంపూ చేసుకునే ముందు మనం కుక్ చేసుకున్న రైస్ వాటర్ ఉంటుంది కదా, అది చల్లారిన తర్వాత ఫస్ట్ కుక్ చేసుకున్న రైస్ వాటర్ తోటి మనం హెయిర్ వాష్ చేసి తర్వాత షాంపూ యూజ్ చేస్తే కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేనైతే చాలా వరకు ఎప్పుడన్నా రఫ్ గా ఫ్రిజీగా అనిపించినా, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనిపించినా ఈ హెయిర్ మాస్క్ ట్రై చేస్తాను. సాఫ్ట్ స్మూత్ హెయిర్ కోసం అనే కాదు, డాండ్రఫ్ ఉన్నా తగ్గిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ అవ్వకపోయినా పర్లేదు కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటారు కదా, ఇది చాలా బెస్ట్ అనమాట. రైస్ వాటర్ అన్న రైస్ కానీ అప్లై చేసిన హెయిర్. ఇప్పుడు నేను చూపించిన ఈ హెయిర్ మాస్క్ వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేసినా చాలు, చాలా మంచి రిజల్ట్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్ గా ఉందో ప్రాసెస్. చాలా సింపుల్ రెమెడీ బట్ చాలా ఎఫెక్టివ్. రైస్ కుక్ చేసుకునేంత టైం లేకపోతే ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ని అంటే మిగిలిపోయిన రైస్, చల్లారిన రైస్ అది కూడా యూజ్
చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓపిక ఉంటే, టైం ఉంటే అప్పటికప్పుడు కుక్ చేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఈ హెయిర్ మాస్క్ మనం స్కాల్ప్‌కి ఎక్కువగా పట్టించాల్సిన అవసరం లేదు. హెయిర్‌కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు హెయిర్ మాస్క్ అప్లై చేయడానికి ఎవరు లేరు కాబట్టి నాకు నేనే ఇట్లా అప్లై చేసుకుంటున్నాను. మీకు ఎవరైనా ఉంటే వాళ్ళతో అప్లై చేయించుకోండి. లేదంటే చాలా సింపుల్ గానే అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చినట్టు అప్లై చేసుకోండి. బట్ హెయిర్ అంతా అప్లై అయ్యేటట్టు చూసుకోండి. నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మిడిల్‌లో కొంచెం హెయిర్ తీసుకొని అదంతా అప్లై చేసి కొప్పులాగా కట్టేసాను. తర్వాత ఇటు సైడ్ నుండి ఒక లేయర్, ఇటు సైడ్ నుండి ఒక లేయర్ తీసుకొని ఇట్లా మంచిగా జాయిన్ చేసేస్తున్నానన్నమాట మిడిల్‌లో. అండ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా సింపుల్‌గా రిమూవ్ అయిపోతది. మనం రెగ్యులర్‌గా ఏదో ఒక హెయిర్ మాస్క్ కానీ, ఫేస్ మాస్క్ కానీ అప్లై చేసుకుంటూ ఉంటేనే మన హెయిర్ అన్నది హెల్తీగా, మన స్కిన్ అన్నది హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అవును, ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ రెమెడీని మాత్రం మీరు వీక్లీ కనీసం 2 టైమ్స్ అన్నా యూజ్ చేసి చూడండి. ఆఫ్టర్ 2 యూజెస్ మీకు రిజల్ట్ ఎలా అనిపించింది అన్నది కూడా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్ గా అసలు రైస్ గురించి నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మన హెయిర్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ ఉండేలాగా చేస్తుంది. అండ్ ఇంకా ఇందులో మనం అలోవెరా యూజ్ చేసాం. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, మన జుట్టుని స్మూత్ చేస్తుంది. అండ్ న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి రిజల్ట్ అంతా బయటికి క్లియర్ గా కనిపించకపోయినా మనకి తెలుస్తుంది. జుట్టు అన్నది చాలా స్మూత్ గా అనిపిస్తుంది అండ్ ఫ్రెష్ గా చాలా బాగా అనిపిస్తుంది. మీరు యూజ్ చేసి చూడండి. అండ్ ఆల్రెడీ సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా క్లియర్ గా రిజల్ట్ కనిపిస్తుంది. చాలా షైనీగా కూడా అవుతుంది అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు హెయిర్ ఎండ్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం ప్రతి ఒక్క హెయిర్ కి అప్లై అయ్యేటట్టు చూసుకోవాలి. కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని అప్లై చేసుకోండి. ఒకేసారి పని అయిపోతుంది కదా అని చెప్పి ఎక్కువ హెయిర్ తీసుకొని అప్లై చేయండి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ హెయిర్ తీసుకొని రూట్స్ నుండి ఎండ్స్ వరకు మంచిగా అప్లై చేసుకోండి. మనం దీంట్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరన్నా యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్లాంటివి అప్లై చేసుకున్నప్పుడు ఈ మెస్ ఇదంతా కూడా అవుతుంది. డ్రెస్ అంతా మెస్సీ మెస్సీ అయిపోతుంది, కానీ ఏం పర్లేదు. దాని తర్వాత వచ్చే రిజల్ట్ ని చూసి అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 100% వర్త్ఫుల్ అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే ఇప్పుడు హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను. ఇంకొంచెం మిగిలితే ఇంకా పై నుండి కూడా మళ్ళీ అప్లై చేస్తున్నాను. ఇదేంటంటే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ వరకు అట్లనే వదిలేసేయాలి. దాని తర్వాత ఫస్ట్ నార్మల్ వాటర్ తో మొత్తం వాష్ చేసేసుకొని నెక్స్ట్ షాంపూ యూజ్ చేయొచ్చు. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం పొడి పొడి లాగా ఉంటది అనమాట హెయిర్. బట్ ఏం పర్లేదు, డ్రై అయిపోయిన తర్వాత పోతది మొత్తము. బట్ హెయిర్ మీద మినిమం హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇక్కడ చూసారు కదా నా డ్రెస్ అంతా ఎంత మెస్సీ మెస్సీ అయిపోయింది. ఇంకా కింద ఫ్లోర్ కూడా చాలా మెస్సీ అయిపోయింది. అది వీడియోలో కనిపించట్లేదు. ఇక్కడ వీడియోలో నేను అదే చెప్తున్నా, ఇంత మెస్ అయినా పర్లేదు కానీ రిజల్ట్ మాత్రం నెక్స్ట్ చాలా బాగుంటది, సూపర్బ్ ఉంటది అని చెప్పి. సో ఇంకా ఇప్పుడు హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ మాస్క్ అప్లై చేసుకుందాము. వెట్ వైప్స్ తోటి ఇక్కడ కొంచెం ఫేస్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఫేస్ మాస్క్ కి జస్ట్ రైస్ మంచిగా మిక్సీ పట్టుకొని అదన్నే యూజ్ చేయొచ్చు. కొంచెం రా మిల్క్ యాడ్ చేసుకొని, లేదు అంటే హనీ కూడా యాడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. నేను చెప్తున్నాను కాదు కానీ డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి. రిజల్ట్ 100% చూస్తారు. మీరు ఒక 21 డేస్ డైలీ రైస్ క్రీమ్ ఫేస్ కి అప్లై చేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ చూస్తారో నేను మాటల్లో చెప్పలేను. మీరు డెఫినెట్ గా రిజల్ట్ చూస్తారు. జస్ట్ రైస్ ని మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం పాలైనా లేదంటే హనీ అన్న యాడ్ చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసి తర్వాత ఫేస్ వాష్ చేసి మీ స్కిన్ మీద ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. నేను చాలా అంటే చాలా రెగ్యులర్ గా రైస్ మాస్క్ అన్నది ఫేస్ కి అప్లై చేస్తూ ఉంటాను. నా ఫేస్ మీద ఎట్లాంటి మచ్చలు ఉండవు. స్కిన్ అన్నది చాలా ఈవెన్ గా ఉంటుంది. చాలా వరకు నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏమనుకుంటారంటే నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తా అనుకుంటారు. కానీ అసలు నేను ఇప్పటి వరకు బ్యూటీ పార్లర్ కి కూడా వెళ్ళలేదు. కానీ రెగ్యులర్ గా హోమ్ రెమెడీస్ అన్నవి యూజ్ చేస్తూ ఉంటాను. అందుకే నా స్కిన్ ఇంత నాచురల్ గా ఉంటది, ఎలాంటి మచ్చలు లేవు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా మాట విని డెఫినెట్ గా మీరు ఒక 21 డేస్ రైస్ క్రీమ్ అన్నది ఫేస్ కి అప్లై చేసి చూడండి. తర్వాత నాకు కమెంట్ చేయండి మీకు రిజల్ట్ ఎలా అనిపించింది ఏంటి అన్నది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. చూడండి ఇక్కడ వీడియోలో దయ్యం లాగా ఎట్లా అప్లై చేసుకుంటున్నానో, మొత్తం హెయిర్ కి ఫేస్ కి అంతా వైట్ గా దయ్యం లాగానే కనిపిస్తున్నాను కదా. అండ్ రిమెంబర్, మనం ఫేస్ కి ఏది అప్లై చేసుకున్నా కూడా నెక్ కూడా అప్లై చేసుకోవాలి. లైక్ ఫేస్ వాష్ కానీ, సన్ స్క్రీన్ కానీ, ఫేస్ మాస్క్ కానీ ఏది అయినా చాలా వరకు మనం చూస్తాము ఫేస్ ఒక కలర్ ఉంటది, నెక్ ఒక కలర్. ఫేస్ మీద తీసుకున్న కేర్ నెక్ మీద తీసుకోరు. అందుకే నెక్ అంతా పిగ్మెంటేషన్ అయిపోయి ఉంటుంది. అట్లా డిఫరెన్స్ కనిపిస్తే చూడడానికి కూడా అంత బాగుండదు. కాబట్టి మనం ఫేస్ కి యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ నెక్ కూడా యూజ్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఫేస్ మాస్క్ అప్లై చేసుకోవడం కూడా అయిపోయింది. ఇది ఒక 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకొని తర్వాత ఫేస్ వాష్ యూజ్ చేయొచ్చు. సో ఇంకా ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. రిజల్ట్ చూసి వావ్ అనాల్సింది. చూస్తున్నారు కదా అసలు ఎంత స్మూత్ గా అనిపిస్తుంది అంటే బేబీ స్కిన్ లాగా అనిపిస్తుంది మన ఫేస్. సో నేను ఇంతకు ముందే చెప్పినట్టు కర్లీ హెయిర్ లో మీకు అంత డిఫరెన్స్ కనిపించకపోయినా నాకు నేను ఫీల్ అవ్వగలుగుతాను అనమాట డైరెక్ట్. సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే క్లియర్ గా కనిపించేస్తుంది రిజల్ట్. అండ్ ఇంకా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ డ్రై అయ్యేంత వరకు కూడా మనం కోంబ్ యూజ్ చేయొద్దు, దువ్వొద్దు. హెయిర్ అంతా కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత కోంబ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకా కోంబ్ చెయ్యాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.